నువ్వు మేల్కొమ్మని చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు మీరు మేల్కొండి. చిన్నది కనబడలేదు. అదేవిధంగా సామాజిక బాధ్యత తెలియదు. పటేల్ పెత్తనం చేద్దాం అనుకుంటారు, దురదృష్టం చేయాలనుకుంటున్నాం. ఇది ప్రజాస్వామ్యం నడవడి. దానికి ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అక్కడ పిల్లలే కదా పోయింది, ఇంతకెళ్ళి బయటకు వెళ్ళారా? ఆ ఉన్న ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయడం తెలుసు జగన్మోహన్ రెడ్డి. ఏమైనా వచ్చాడు అసలు భయపడితే సంతోషపడడం అనేటువంటి రాజకీయ నాయకులు కాంగ్రెస్ కాదు. తప్పు జరిగినప్పుడు తప్పని సరిదిద్దుకుంటే కానీ మొండి వాదన చేసుకోవడం వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళు ఉండలేరు. దానికి ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ నువ్వు చేసిన వాగ్దానం ఒకటి కాదు, రెండు కాదు, ఏ ఒక్కటి అమలు చేయలేదు ఇప్పటిదాకా. బస్సు తప్ప ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చేందుకు ఏమైంది? నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఏమైంది? రైతు బంధు సంవత్సరానికి 10,000 ఇస్తే 15,000 ఇస్తాను ఏమైంది? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నాడు ఏమైంది? దళిత బంధు 10 లక్షల 12 లక్షలు ఇస్తున్నాడు ఏమైంది? అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నాడు ఏమైంది? మహిళలకైనా ఏదైనా స్కూటర్ల కమిషన్ల రూపాయలు ఏమైంది? అదేవిధంగా ఇవాళ ప్రతి ఇల్లు 5 లక్షలు పెట్టి కట్టిస్తామన్నారు. ఏమైంది? 6 నెలల నుంచి మంజూరు నాణ్య పన్నేది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎవరికి న్యాయం చేయకపోగా ఆ ముఖ్యమంత్రి పదవిలో మాత్రం నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. మాకు తెలుసు ముఖ్యమంత్రి పదవికి ప్రజల కొరకు తనకోటే తప్ప బలైన వర్గాలు మైనార్టీ వర్గాల కోసం కాదు, దేశ వర్గాల కోసం కాదు అని సందర్భంగా తెలియదు. దీనివల్ల సోనియా గాంధీకి నష్టం చేస్తున్నావు, రాహుల్ గాంధీకి నష్టం చేస్తున్నావు. నీ వల్ల 8 సీట్లు వేరే ఇక్కడ నిర్ణయం వల్ల తెలంగాణలో 16 సీట్లు ఈ ప్లేస్ లో గవర్నమెంట్ మొదలు వచ్చింది. కాబట్టి 40 బిలియన్తో గెలవాల్సినటువంటి తెలంగాణలో నువ్వు 8 సీట్లతో తెలంగాణ నష్టం ఏర్పడుతుందంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కాకుండా చేసిన ఘనత కూడా జగన్ రెడ్డి గారు. మరి ముందుగా ముడిచినందుకు ఏమో మొట్టమొదటి ప్రధాన పడేసి ముఖ్యమంత్రి గారు నన్ను ఆ జాతిని 80 లక్షల మంది మాదిగలు ఉంటే 3 స్థానాల్లో పార్లమెంట్ స్థానాల్లో రిజర్వేషన్ ఉంటే 80 లక్షల మంది ఉన్నటువంటి మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వని. ఒక్కొక్క ఇంట్లో 2 శాసనసభ్యత్వాలు, ఒక్కొక్క ఇంట్లో 3 ఒక పార్లమెంట్ 2 శాసనసభ్యత్వాలు, శాసనసభ్యులకు గెలిచే అవకాశం ఇచ్చారు, పార్లమెంట్ సభ్యులు గెలిచే అవకాశం ఇచ్చారు. కానీ మాదిగలకు మాత్రం ఒక్క స్థానం కూడా. సరే నా మీద ఏదైనా కోపం ఉండొచ్చు, నేనేమన్నా చేసుకునేది కాదు, ఎవరి సొమ్ము తిన్నాను కాదు, అందరికంటే పవిత్రంగా బతకాలనేటువంటిది నా జీవితం. అయినా కూడా అది అక్కరకు రాదు అని అనుకున్నప్పుడు నా జాతరైనా ఎవరికో ఒకరికి ఇవ్వాలని నేను ట్రై చేశాను. ఎవరికో ఒక్కరికైనా 80 లక్షల మంది ఒక్కరైనా మా జాతిలో మాదిగ కులంలో ఒక్కరైనా లేదా, ఒక్కరికి ఇవ్వలేరా మీరు? ఒక కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు ఇస్తారు, ఒక కుటుంబంలో ఎమ్మెల్యేలు ఎంపీఎల్స్ 3 ఇస్తారు. ఇది ఎక్కడ న్యాయం? మా కులాన్ని మొత్తం అగౌరవపరచడం మంచిది కాదు. మా కులాన్ని అగౌరవపాలు చేస్తున్నారు, అగౌరవపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు, జాతి మొత్తాన్ని రాజకీయంగా పొందబెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పాను ముఖ్యమంత్రి గారికి. చెప్పండి, ఒకరోజు అయితే ఈ విషయాల మీద మాట్లాడటం ఎవరెవరో కొత్తలను తీసుకొచ్చి మీరు పార్లమెంట్ సభ్యులు చేస్తున్నారు. మరి ఎన్నికల కంటే ముందే నేను వచ్చాను,
నాకు రాకపోతే కూడా నా జాతిలో ఎవరికైనా ఒకరికి ఇవ్వమని చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. కానీ 6 గంటలు ముఖ్యమంత్రి గారి పిఏతో మాట్లాడి రమ్మంటేనే నేను సెక్రటరీ పోయాను. 6 గంటలు కూర్చున్నా నాకు మాట్లాడే అవకాశం లేదు. సెక్రటరియట్ లో 6 గంటలు మా అయోధ్యాన్ని పిఆర్ఓ ఆఫీసులో కూర్చొని ఉన్నాను. నరేందర్ రెడ్డి గారు వచ్చి చూశారు, జగన్పాల్ రెడ్డి గారు వచ్చి చూశారు, ఆయన పిఏ. మరి వాళ్ళు అన్న ఒక అర్ధగంట సేపు మీటింగ్ అయిపోయింది కల్పిస్తామని చెప్పారు. 6 గంటల్లో నా జీవితం మొత్తంలో 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో అంత అవమానం నాకు ఎక్కువ జరగలేదు. మీద కానీ నా మీద కానీ కక్ష చూపిస్తున్నట్టు కనబడతా ఉంది. మాదిగోళ్ళ ద్వారానే నేను పైకి వచ్చానని చెప్తాడు. నేను జడ్పీటీఏ చేస్తే మాదిగోళ్ళతోనే పైకి వచ్చానని చెప్తాడు. నేను ఎమ్మెల్యే చేస్తే రాజుకి మాదిగోళ్ళ పైకి వచ్చినని చెప్తాడు. అదే మాదిగోళ్ళ తొక్కి పడేస్తున్నాడు ఆయన. అంటాడు కదా, ఆయన ఏమంటాడంటే మీరు ఉత్తరాలే తొక్కి పైకి వస్తున్నా అని చెప్తాడు. అయ్యా మమ్మల్ని ఎంతగానో చెప్తావు, మేము చూడలేము, మేము మీకు అన్యాయం చేసింది ఏం లేదు, అది అందరూ తెలిసిన విషయమే. ముఖ్యంగా తెలంగాణలో 80% ఉన్నటువంటి మాదిగలు, అంటే సుమారుగా 20 లక్షల మంది ఉన్నారు. ఈ 20 లక్షల మంది ఓట్లేస్తేనే నేను అధికారంలోకి వచ్చినాను, నువ్వు ముఖ్యమంత్రి కాగలిగినావు. కానీ ఆ కులాన్ని ఇవాళ అన్యాయం చేయడం అనేటువంటిది మంచిది కాదనేటువంటి విషయాన్ని నేను చెప్తూనే వస్తున్నా. దానివల్ల నష్టం వస్తుందని చెప్పినా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా నష్టం వస్తుంది, నువ్వు అర్థం చేసుకో. ఒక్క సీట్ అయినా ఇవ్వమని మరి ప్రాధేయపడి అడిగినా కూడా ఆయన కనికరం లేదు. మరి ఏం జరిగిందో మీరు చూస్తున్నారు. ఏమీ లేదు, బీజేపీ 8 పార్లమెంట్ సభ్యులు గెలిచారు. పార్లమెంట్ సభ్యులు 8 మంది గెలిచారు. ఎక్కడ గెలిచారు? ఇటు మాదిగలకి లేకపోతుంది, అటు బీసీలకు. 11 జనరల్ సీట్లు ఉంటే 11 సీట్లలో మరి ఎన్ని సీట్లు ఇచ్చినావు? 11 సీట్లలో బీసీలకు 2 సీట్లు ఇచ్చి మిగతా అందరూ కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు. ఒకే సామాజిక వర్గం, అది కూడా రేవంత్ రెడ్డి గారు సామాజిక వర్గం, రెడ్డి కులస్తులకే ఇచ్చారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు న్యాయమని మరొకసారి నేను అడుగుతానన్న ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా నువ్వు రియలైజ్ అయినవా కాలేదా అని నేను అడుగుతా ఉన్నా. మొత్తం రెడ్లకి ఇస్తుంది, అది కూడా డబ్బుల రెడ్లకు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి పనిచేసే రెడ్లకు కాదు, పేద రెడ్లకు కాదు. 100 కోట్లు 1000 కోట్లు ఉన్నటువంటి రెడ్డి కులస్తులతో నువ్వు పార్లమెంట్ సభ్యులు ఇచ్చావుగా, ఏం చేస్తారండి? ఇవాళ ఒక గౌడ్కి ఇవ్వలేదు, ఒక పద్మశాలికి ఇవ్వలేదు, ఒక గొల్లకొమ్మలకి ఇవ్వలేదు, పెరుకోళ్ళకి ఇవ్వలేదు, సాగలి మంగళలకు ఇవ్వలేదు, 94 కులాల్లో ఏ ఒక్కడికి ఇవ్వలేదు. ఇంతమందిని కాదని నీ ఒక్క కులానికి నీవు పెద్దపీట వేసుకుంటే ఏ విధంగా నువ్వు ప్రజానాయకుడు అవుతావు? ముఖ్యమంత్రి అనేవాడు అందరికా తన కులానికి? నేను అడుగుతా ఉన్నా కదా, నువ్వు ఒక్క కులానికి నువ్వు ముఖ్యమంత్రిగా, అన్ని కులాల ముఖ్యమంత్రిగా. అన్ని కులాలకేమో ఏదో నేను ఇది ఇచ్చినా, నేను అది ఇచ్చినా, నేను బస్సు ఫ్రీగా పెట్టినా, ఇంకోటి పెట్టినా, ఉత్తర కరెంట్ ఇస్తున్నా చెప్తాడు. అంటే పార్లమెంట్ లో కూర్చోవడానికి చట్టసభలనేమో బీఓలు ఉంటారు, మేమేమో అడుక్క తింటానుకుండాలా? ఇది ఎంతవరకు సమస్య? మాది కూడా ఒక్కడు కూడా పార్లమెంట్కి పోతా నేను అడుగుతున్నా. ఇవాళ పార్లమెంట్కి పోకుండా చేసినావు కదా, ఇది ఎంతవరకు న్యాయమైన మరొకసారి నువ్వు రియలైజ్ చేయమని అడుగుతున్నా. రేపు ఏబిసిడి పార్లమెంట్లో వస్తే ఎవరు మాట్లాడాలి? ఎవరైతే ఏబిసిడి విధానానికి వ్యతిరేకంగానే వాళ్ళు పార్లమెంట్ సభ్యులను చేస్తారు. ఒక్క మాదిగస్తుని కూడా నువ్వు పార్లమెంట్కు పోకుండా చూసినావు. అంటే రేపు బిల్లు ఏదైనా ఏబిసిడి బిల్లు వస్తే
మాట్లాడడానికి ఒక మాది కూడా లేకుండా చేస్తాం అక్కడ. అంటే ఇది కక్ష కాదా? ఈ ఏ విధంగా న్యాయం అనిపిస్తుంది నీకు? గత 20 సంవత్సరాల నుంచి ఏబిసిడి గురించి ఒక పోరాటం జరుగుతా ఉన్నది ఇక్కడ. కేంద్ర ప్రభుత్వం కూడా ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళ మీద ఫైట్ చేస్తూ వస్తున్నది మాదిగ కులం. కానీ ఇంత ఉద్యమం జరుగుతున్న దాన్ని పక్కన పెట్టేసి మరి మీ లెక్కేం పొమ్మన్నట్టుగా, మీ పత్రమేమి పొమ్మన్నట్టుగా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోమన్నట్టుగా ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. నేను ఇంత మనోవేదనతో ఈ సందర్భం ఈ విషయాన్ని చెప్తా ఉన్నా. మరి చెన్నారెడ్డి గారిని చూసినా, విజయప్రకాష్ రెడ్డి గారిని చూసినా, రాజశేఖర రెడ్డి గారిని చూసినా, వేణు కుమార్ రెడ్డి గారిని చూసినా, మరి అదేవిధంగా జయంతనాథ్ రెడ్డి గారిని చూసినా, మరి ఇంతమంది ముఖ్యమంత్రులు, రెడ్డి ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఇంత అన్యాయం చేయలేదు. మాకు ఇంత అన్యాయం చేసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇది న్యాయమైన నాయకులు మరొకసారి అడుగుతా ఉన్నా. గాలి మాట మాట్లాడలేకపోతే గెలుస్తా అనుకుంటారా? అది నడవదు. 2,50,000 కోట్ల రూపాయలు 60,000 కోట్లలో పంచినాడు. ఏమైంది? ఒక్క గౌరవపడ్డాడు, ఒక్క సీటు కూడా రాని పరిస్థితి. స్వీప్ చేసింది అలా కూటమి. ఫలితం కారణం ఏంటి? ప్రజల్ని గౌరవించకపోవటం, ప్రజలను గౌరవించడం, ప్రజా నాయకులను గౌరవించకపోవటమే కదా. లోపల ఎక్కడ జరిగింది అంటే అహంకారమే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజైతే జైల్లో పెట్టిందో అదే రేపు అతను ఓడిపోయిండు. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయం ఎదుర్కొంటే మాట్లాడుకోవచ్చు ప్రజల్లో, కానీ జైలు వంప 73 ఏళ్ళ వయసు ఉన్నటువంటి పెద్ద ఆయనని వాళ్ళని జైలు. ఇవాళ మీరు గమనించండి ఏమైందో. రాజకీయంగా నువ్వు కులాన్ని మొత్తానికి పక్కన పెట్టి చేయాలనే ప్రయత్నం చేయటం కానీ, అది కూడా తగ్గులైనటువంటి తీసుకురావడం అనుకునేటువంటి పద్ధతి కానీ ఎంతవరకు సంబంధించిన రేపు వచ్చే వారం నుంచి ఖచ్చితంగా ప్రజావానికి పోతారు. ఇది ఏ రకంగా ప్రజల్లో బతకాలి, ప్రజల కోసం పార్టీని అంకితం చేయాలి, నాయకుడుగా అంకితం కావాలి అంటే తిరిగినే ముఖ్యమంత్రి అన్నట్టుగా ఆయన కొనసాగుతా ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నాడు. ఆడలేక గజ్జలు పాత అన్నట్లే ఉంది రేవంత్ రెడ్డి యొక్క ప్రవర్తన. ఆడలేక గజ్జలు పాత. నీకు ఆడనీకి వస్తే రాజ్యం నీ చేర్పించావు కదా. అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నీతి నిజాయితీ కట్టుబడే నాయకులను పక్కన పెట్టుకొని నాకు మంచి పని చేయాల్సిన పోయి ఎవరు నీతికుంటాయని తొక్కేసే కార్యక్రమం నువ్వు పెడితే ఎంతవరకు సమస్య? చరిత్రాత్మకమైనటువంటి తప్పు చేశారు రేవంత్ రెడ్డి గారు. మా కులానికి ఇవ్వకపోగా బీసీలకు కూడా ఇవ్వకపోయేటువంటి పార్లమెంట్ సీట్లలో కేటాయింపులు లేకపోవడం అనేటువంటిది దురదృష్టకరం, బాధాకరం అనేటువంటిది మరొకసారి అడిగారు కదా. మహిళ పార్లమెంట్ సభ్యురాలుగా మొన్న గెలిచింది మాజీ మంత్రివర్యులు. ఈయన నియోజకవర్గం అందులో ఉంది నాకు తెలిసినంత వరకు. ఒక్క బోర్డు వాడినావు కదా, ఏమైంది? నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రులతో మొత్తం సొంత పార్లమెంట్ నువ్వు గెలిపించుకోలేనప్పుడు ఏ విధంగా నువ్వు రాష్ట్రాన్ని మల్కాజ్గిరి నిన్న పార్లమెంట్ సభ్యుడు అసలు 4 లక్షల ఇట్లా రాజేందర్ మరి 4 లక్షల మెజారిటీ గెలిచిండు. దీంట్లో సమాధానం చెప్తావు. వేరే రంజిత్ రెడ్డిని తీసుకొచ్చింది కోళ్ళు గుడ్లు పెద్ద అవినీతి పనులు నువ్వే చెప్పినావు. ఏమైంది? నీ సొంత జిల్లాలో తెలియలే, నీ పార్లమెంట్ సభ్యులుగానే ఉన్న ప్లేస్ ఉంటే తెలియలేదు అంటే అసలు నువ్వు ఏ రకంగా ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఆలోచన చేసుకోవాలి. కసి రాలేదా?
మనిషికి విచక్షణ ఉండాలి. ఏ విధంగా న్యాయం అవుతుందో నాకు తెలియదు కానీ తమ్ముడు సంబోధించిన మొదట ఆయనకు మా కులం మీద కానీ నా మీద కానీ దయా దాక్షిణ్యం లేదు. రాబోయే కాలంలో నేనేం చిన్నపిల్ల కానీ కాదు, నేను క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిగా, దళిత వర్గాలకు సంబంధించిన నాయకుడిగా ఈ రాష్ట్రంలో 30 ఏళ్ల నుంచి మనం పనిచేస్తా ఉన్నా, ముందుకు వస్తా ఉన్నా. సరే 70 ఏళ్ళు వచ్చినాయి, మరి నేను ఎవరు కాలే. నరసింహ గారికి ఏం పోయినా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు నేను ఎప్పుడు పోయినో ఆయన మన కృష్ణాంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. నేను ఎప్పుడు పోయినో నాకే తెలియదు, చెల్లెమ్మలు ఏమైంది, అక్కలు ఏమైంది, అన్నలు ఏమైంది, అర్థం కాదా? అసలు మరి ఇంత తీవ్రమైనటువంటి వచ్చిందంటే ఎక్కడ తప్పలేదో చెప్పలేదు. మీ అహంకారమే వచ్చింది. దళిత వర్గాలని ఒక సుధాకర్ డాక్టర్ని మాస్క్ లేదన్నందుకు కొట్టించి పిచ్చోడని బుద్ధి చెప్పగా ఆ రోజే ఆయన పక్కనైపోయింది. ప్రజలు చెప్పాను, ఆయన అప్పుడు 10 మంది దళితులు ఉండదు, 10 మంది దళితుల్ని పోలీసులు కొట్టి చంపారు. అనంతరాములు అన్నది ఎమ్మెల్సీ అనంతబాబు వెళ్ళేసి ఒక దళిత యువకుని చంపేసి మూట కట్టి తీసుకొచ్చి వాళ్ళు ఇంటికాడ వేసినా. ఎవరన్నా ఈ సృష్టిలో ఏ గవర్నమెంట్ మనం చూసినా ఇంత ఘోరమా? అటువంటి వ్యక్తి జైలు వెళ్ళి మళ్ళీ వస్తే అతన్ని తీసుకొని పార్టీ కలుపుకొని పార్టీలో పక్కన కూర్చుని పెట్టుకుందంటే దీన్ని ఏమనుకోవాలి? ఎవరు చూసుకోలేము మీరు అనుకుంటున్నా? కాబట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఒక నూతన చరిత్ర సృష్టించే విధంగా ఇవాళ గెలిచారు. చాలా సంతోషం వేసింది.